ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల పురోగతితో పాటు ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాత పరిస్థితులపై సమీక్ష జరగనుంది. రైతులకు ప్రత్యామ్నాయ కార్యాచరణపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మూసీ పునర్జీవం ఫేజ్ 1 పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి బనకచెర్ల వివాదంతో పాటు కృష్ణా గోదావరి జలాల పంపిణీ అంశాలపైన విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల పురోగతితో పాటు ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాత పరిస్థితులపై సమీక్ష జరగనుంది. రైతులకు ప్రత్యామ్నాయ కార్యాచరణపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మూసీ పునర్జీవం ఫేజ్ 1 పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి బనకచెర్ల వివాదంతో పాటు కృష్ణా గోదావరి జలాల పంపిణీ అంశాలపైన విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు కేబినెట్ భేటీ సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం సచివాలయం వేదికగా జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో అనేక కీలక అంశాలపై కూడా చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఫేజ్ 1 మెట్రో మూసీ పునర్జీవనం సంబంధించినటువంటి ఫేజ్ 1 పనుల ప్రక్రియకు సంబంధించిన అంశంపై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే అటు డిఫెన్స్ ల్యాండ్ ఇస్తూ అటు కేంద్ర రక్షణ శాఖ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దీంతో ఇప్పటికే ఆ మూసీ పునర్జీవనం సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వము. 7,000 కోట్లకు పైగా నిధులు ఫేజ్ 1 కి ఖర్చు అవుతాయని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఫేజ్ 1 పనులకు సంబంధించిన అంశంపై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతంపై కూడా చర్చించే అవకాశం ఉంది. రైతుల ప్రత్యామ్నాయ పంటలు అంటే ప్రస్తుతం అందరూ వరి వేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో పంట మనం చూసాం. లాస్ట్ టైం దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాబట్టి ఈసారి ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా అటు ఒక కార్యాచరణ రూపొందించాలంటూ కూడా ఇప్పటికే కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మూసీ పునరుజ్జీవంతో పాటు మరోవైపు గోదావరి బంకచెర్ల వివాదంతో పాటు కృష్ణా నదీ జలాల అంశాలపై కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులు, వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన అంశాలు కావచ్చు, పాలనాపరమైనటువంటి అంశాలు కావచ్చు, మరోవైపు హైదరాబాద్ తీవ్ర వర్ష ప్రభావం అయితే ఏ విధంగా హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాలి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏ రకంగా ఉండాలన్న దానిపై కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఎల్నినో ప్రభావం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉంది, వర్షపాతం నమోదు కావడం లేదు. కాబట్టి వారికి సంబంధించిన ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం వేదికగా కేబినెట్ సమావేశం జరుగుతుంది. సంపత్. థ్యాంక్ యూ సునీల్.